తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ ఇద్దరికి ఏమైనా గొడవలు అయ్యాయా? స్పెసిఫిక్గా అడగమని చెప్పారు. ఈ మధ్య కనిపించట్లేదు ఇమ్రాన్ ఖాన్ గారి దగ్గర, వీడియోస్కి వెళ్ళట్లేదు, మాట్లాడుకోవట్లేదు. గొడవలు అయ్యాయా గొడవలు ఏం వాళ్ళిద్దరికి అని? కాలే ఇప్పటికీ స్టిల్ మేము ఒకటే. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే చెప్పు శశి అని అంటాడు. ఏదో ఒకసారి చేద్దామా? చేయండి చేయండి, మాట్లాడదాం. మీరు మాట్లాడండి. అన్న నాకు వద్దులే కానీ. మూవీస్ లో ఇప్పుడు అంటే ఆ సినిమా తీస్తున్నాడు కదా, అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడలేరు అంటారా మీతోటి? ఆ, నీ నీ టాపిక్ వస్తే ఏమైనా గొడవ అయిందా మన ఇద్దరికి? సినిమాలో వస్తారా మేడం మీరు? ఆ, ఎందుకులే ఇప్పుడు నేను సినిమాల్లోకి. మీ ఇద్దరు గొడవలు అయ్యాయా అని చెప్పి అడగమని చెప్పారు ఆడియన్స్ నన్ను. గొడవలు ఇమ్రాన్ మోహన్ తో గొడవలు కావు, ఆ, అన్ని ప్రేమనే. అమ్మా, ఇమ్రాన్కి గొడవలు అవుతున్నాయి ఈ మధ్య అందరితోటి. ఎప్పుడు హెడ్ లైన్స్ లో ఉంటున్నారు కదా. ఆ హెడ్ లైన్స్ ఇక వీడియోలు పోనీకి మన thumbnail వాడతారు. అంతేనా? కాదు, ఆ, ఆయన మరి వీడియోస్ లో కనిపించట్లేదు. మీరు మీ ఇద్దరు అసలు ఎప్పుడు కలుస్తున్నట్టే లేరని. ఇప్పుడు బండి రైడింగ్ నేను ఏమైనా చేసినా అంటే మా భార్య కొడుతుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పెళ్లిళ్ళు కాలే. మీకు అంత పెద్ద పెద్ద పిల్లలు ఎక్కడున్నారు? ఇదే చిన్నగా ఉన్నారు, ఇంకా వాళ్ళు పెద్దగా కావాలా, దాని తర్వాత చేస్తే అయిపోతుంది. నా ఏజ్ అయిపోయింది, మీ వాళ్ళతో తిరగద్దు అన్నది మా భార్య. అమ్మా. ఆ, ఆహా. అట్లా ఏం లేదు, వస్తుంటారు పోతుంటారు. ఉమ్. ఉమ్. కలుస్తున్నారు అయితే బయట. మీ ఇద్దరు గొడవలు ఏమో లేదు. నేనే బైక్ తీసుకెళ్ళి కలుద్దాం డైరెక్ట్ అని అనుకున్నా. అందుకే కొత్త బైక్ తీసుకున్నాడు కదా, వచ్చి కలుస్తారంట మరి. ఆ, మీరు కూడా బైకుల మీద తిరుగుతుంటారు కదా బాగానే. పని చేసిన మా భార్య తాళం ఉంచుతూ. మీ ఇద్దరు బాండ్ ఎలా ఉంటుంది చెప్పలేదు మాకు. చెప్పినా గుండెగాయ అని. మాట్లాడండి. వన్ కట్. గొడవలు ఏం అవ్వలేదు లేదు లేదు, అంతా కూలే. బట్ నేనే చెప్పిన కదా, గ్యాప్ ఇచ్చిన, లైక్ ఎక్కడికి వెళ్ళట్లే. సో ఫస్ట్ బండి వచ్చినాకనే మళ్ళీ అంతా బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి. ఓకే. సో నిజంగా స్పెసిఫిక్ గా కామెంట్ అడిగి మరి అడగమని చెప్పాను. ఓకే ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు నాకు కాల్ చేయగానే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు. అవునా? అడగడంలే. సో మంచి బాండే ఉంది. మంచి బాగుండేది. ఎలా మీకు పరిచయం అసలు? ఇమ్రాన్ అన్న నాకు 2022లో పరిచయం, ముందు నుంచే పరిచయం. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అన్న కూడా నా వీడియోస్ చూస్తుండే అంట. సో నేను కూడా వాళ్ళ వీడియోస్ చూస్తుండే, కానీ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అవ్వలే. సో నేను ఒక స్టంట్ అకాడమీ స్టార్ట్ చేసిండే గచ్చిబౌలిలో. సో అప్పుడు అయినంతలో ఆయన చెప్పిండు నాకు కాల్ చేసి, శశి నీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు, నా సైడ్ నుంచి చేస్తాను. నీకు బైక్ కావాలంటే చెప్పు, నేను ఇప్పిస్తా అని అన్నాడు. సో అప్పుడే చెప్పిండు. సో అట్లా ఆ తర్వాత మళ్ళీ ఇంకా నేను అది మన వర్క్లో ఉండి అనుకున్నాము. బట్ ఇప్పుడైతే ఏం లేదన్న, నాకేమైనా ఉన్నప్పుడు పక్కా నేను వస్తా అని చెప్పి. సో ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా కలిసినాం. సో కొన్ని వీడియోస్ చేస్తావా అంటే చేస్తా అన్న, నాకేం ప్రాబ్లం లేదు. నాకు కూడా అట్లేం లేదు. ఇప్పుడు నేను కూడా ఇదే ఫీల్ కాబట్టి చేద్దాం అనుకొని ఇంకా. ఓకే. సో కట్ చేస్తే శశి గారి వీడియోస్ లో ఎక్కడ పట్టినా అమ్మాయిలే కనిపిస్తుంటారని ఒక టాపిక్ కూడా ఉంది జనాలకి. లేదు, అది మీరు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలా మరి నేను? మీ వీడియోస్ ఓపెన్ చేస్తే వరుసగా అమ్మాయిలు కనిపిస్తారు పక్కాగా. ఏదో ఒక విధంగా అమ్మాయిలు అయితే ఉంటారు, అది కూడా కొత్తగా ఉంటారు. ఎలా అంటే ఒక్కొక్క వీడియోకి అమ్మాయి ఉంటేనే బాగా వర్కౌట్ అయింది, లేదంటే వీడియోస్ వర్కౌట్ అవ్వవు అలాంటి కొన్ని టైమ్స్లో అది ఇంపార్టెంట్ అని అనిపించింది. సో అప్పుడప్పుడు లైక్ కొంచెం ఓపెన్గా చెప్పేస్తున్నా, ఆడియన్స్ రీచ్ కోసం కానీ సంథింగ్ చేస్తూ ఉంటాం. లైక్ వాళ్ళు కూడా లైక్ ఇంట్రెస్టెడ్ ఉంటేనే, అంటే ఆపోజిట్ సైడ్ నుంచి మనకి అప్పీల్ వస్తేనే మనము ఫార్వర్డ్ అవుతాం. సో వాళ్ళు కూడా అందరూ బైకర్ గర్ల్స్. బైక్ గర్ల్స్. సో వాళ్ళు కూడా లైక్ స్టంట్స్ నేర్పియండి, బైక్ రైడ్కి వెళ్దాం. అమ్మాయిలో స్టంట్స్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇప్పటివరకు లేరు మన హైదరాబాద్ నుంచి అయితే, బట్ ముంబై అక్కడక్కడ ఉన్నారు. సో హైదరాబాద్లో కూడా మేబీ వస్తారు ఇప్పుడు నెక్స్ట్. మీరే తయారు చేస్తారు? నేను ఇంకా అంటే అనుకోలేదు, బట్ మేక్ షూర్ ఆలోచన ఉంది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్ లో, త్రూ అవుట్ ది లైఫ్? చాలా ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్, అవునా? చాలా ఉన్నాయి. ఒక బిగ్గెస్ట్, అన్నిటికంటే కొంచెం పైన ఉండేది? అన్నిటికంటే అంటే అది ఇంకా రాలేదు. నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు వస్తుంది. ఓన్గా ఐ వాంట్ టు గిఫ్ట్ ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి. అంటే సొంత ఇల్లు ఉండాలి. మమ్మీకి. మీకు ఇప్పుడు సొంత ఇప్పుడు లేదు. ఓకే, రెంటెడ్ హౌస్ లో. మీ మమ్మీ టీచర్ కదా? ప్రైవేట్ స్కూల్ కదా. సో ఓకే ఓకే ఓకే. సో అది అవుతుంది నెక్స్ట్. సో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. బండి అనుకున్నా, స్టంట్స్, యూట్యూబ్,
కార్ అనుకున్నా అసలు కార్ ప్లాన్లో లేదు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉంది కార్. బట్ కార్ ముందు వచ్చేసింది, 1 ఇయర్ బిఫోర్ వచ్చింది కార్. అంటే మనకు తెలియదు కదా మన డెస్టినీ. సో బైక్ కోసం అప్పుడు కూడా 3 మంత్స్ తిరిగినప్పుడు ఇంకా బైక్ నాకు అర్థమైపోయింది, ఇంకా బైక్ రాదు, ఇంకా కార్ వచ్చింది ఆప్షన్లో. ఓకే. సో కార్ చూసిన, ఒక ప్రమోషన్ వచ్చింది యాక్చువల్లీ. ఆ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఆ కార్ చూసిన. సో దట్స్ మై ఫేవరెట్ కార్, పోలో 1 లీటర్ TSI. దట్ టు నా సిబిల్ చూసి 0 డౌన్ పేమెంట్తో కార్ ఇస్తున్నారు. ఓ ఫస్ట్ ఒక్క స్టెప్ కూడా ఎంకల్ చేయకుండా తీసేసుకున్నా. తీసేసుకున్నారు. సో అన్నీ వచ్చేసాయి, ఒక ఇల్లు బాకీ ఉంది. దాని తర్వాత ఇప్పుడు సూపర్ బైక్ వచ్చేసింది, ఇంకా అయిపోయింది. ఇంకొకటి ఉంది, ఇంకా అది దేవుడి దయ. ఇన్ని ఇచ్చినాడు, అది కూడా అది కూడా ఇచ్చేస్తానులే. ఇచ్చేస్తా.